సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరు, అందుకే కేటీఆర్ భయపడను అంటున్నారని తెలిపారు. కేటీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్ అని విమర్శించారు రేవంత్. కిషన్ రెడ్డి తానే మెట్రో తెచ్చాను అంటున్నారని, కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరు అని, అందుకే కేటీఆర్ భయపడను అంటున్నారని తెలిపారు. కేటీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్ అని విమర్శించారు. కిషన్ రెడ్డి తానే మెట్రో తెచ్చాను అంటున్నారని, కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మహేశ్వరి, సీఎం రేవంత్ రెడ్డికి చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కేంద్రానికి ఎన్ని పన్నులు కడుతున్నామో, కేంద్రం తెలంగాణకు ఎన్ని కేటాయిస్తుంది అనే దానిపై చర్చకు సిద్ధం. దానిపై సిన్సియర్ గా చర్చ చేయాలి. పన్నులు కట్టిన దానికంటే తెలంగాణకు అధిక నిధులు కేటాయించినట్టు తెలిస్తే స్పష్టంగా కిషన్ రెడ్డిని సన్మానిస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. కిషన్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి అతి తెలివి పద్ధతి ఇస్తున్నారు, కిషన్ రెడ్డి రామ్ జెట్మలాని కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై కూడా రేవంత్ రెడ్డి స్పందించాడు. బీఆర్ఎస్ సపోర్ట్ తోనే బీజేపీ గెలిచింది. హరీష్ రావు బీజేపీ తరఫున డబ్బులు పంచడంతో దొంగదీప తీయడంతోనే కాంగ్రెస్ ఓడిపోయింది అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అయితే తెలంగాణకు రావాల్సిన నిధులపై చూసి అవసరమైతే ఢిల్లీలో కూడా ఆమరణ దీక్ష చేస్తాను అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మరోవైపు కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చిట్చాట్లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు స్టేచర్ లేదు అని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. స్టేచర్ అంటే ఏంటి? నేను సీఎం, కేసీఆర్ మాజీ సీఎం, పిసిసి అధ్యక్షుడిగా పోటీ చేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా కూడా ఇచ్చింది నేనే. మందు తాగితే స్టేచర్ వస్తుందా, డ్రగ్స్ తీసుకుంటే స్టేచర్ వస్తుందా అంటూ కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. ఇకపోతే లోకల్ బాడీ ఎన్నికలపై చూస్తే తీర్మానం చేసి పంపించాము. రిజర్వేషన్లపై మోడీ గారు ఏం చేస్తారో చూద్దామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల సెలక్షన్ పిసిసి చీఫ్ చేస్తారు, నేను చేయను, అది ముఖ్యమంత్రి చేయరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే తెలంగాణకు సంబంధించి గతంలో లెక్కలు దాచిపెట్టి అబద్ధాలు చెప్పారు. అప్పులు ఉన్నాయి కానీ అప్పులు లేనట్టు చెప్పడం జరిగింది. రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించి 7,11,000 కోట్ల అప్పులున్నాయి. బీఆర్ఎస్ నేతలు మాత్రం 3,75,000 కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని అబద్ధం చెప్పారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని చెప్పి గీతాలు తీసుకొని సమావేశాలకు రావట్లేదు అని చెప్పి కేసీఆర్ పైకి కామెంట్ చేయడం జరిగింది. ఇకపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా రేవంత్ రెడ్డి చాట్లో సెటైర్లు వేశారు. స్పైడర్ సినిమాలో విలన్ లాగా కేటీఆర్ మారిపోయారని చెప్పి, స్పైడర్ సినిమాలో ఎవరైనా చనిపోయినప్పుడు డప్పులు చెప్పుడు వినిపిస్తే తిన్నా తయారు చేసినట్లు కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పి విమర్శించడం జరిగింది. అయితే మొత్తంగా ఇటు కిషన్ రెడ్డిని అటు బీఆర్ఎస్ ఇరు రెండు పార్టీలను కూడా విమర్శలు చేస్తూ చిట్చాట్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.